హలో ఆల్. రేవంత్ రెడ్డి మళ్ళీ కులాల తేనెతుట్టను మళ్ళీ కదిపాడు. అంటే ఈసారి ఆయన దాన్ని రాష్ట్రానికే లిమిట్ చేయకుండా ఈసారి మోడీ దగ్గరకు కూడా వెళ్ళి విమర్శలు సంధించాడు. అసలు మోడీ ఫేక్ బీసీ క్యాండిడేట్, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. ఆయన సీఎం అయిన తర్వాతనే వాళ్ళ కులాన్ని తెచ్చి బీసీలో కలిపాడు. ఆన్ ద రికార్డ్స్ ఆయన బీసీ ఉన్నాడు, కానీ ఆయన లోపల మనసంతా ఇంకా అగ్రకులాల అహంకారమో ఏదో ఉంది అన్నాడు. అసలు ఈ రాజకీయ నాయకులు తెచ్చిన టర్మ్ కాకపోతే అగ్రకులం అంటేనే అహంకారం ఉంటుంది మరి, కింద కులాలలో ఎవరికి అహంకారం ఉండదు మరి. వీళ్ళు కొన్ని పదాలు బాగా సూట్ అవుతాయని చెప్పి దాన్ని తగిలిస్తారు తప్ప అహంకారం ఎవడికి ఉండదు, ఆత్మాభిమానం ఎవడికి ఉండదు. ఓన్లీ అగ్రకులం అయితేనే అహంకారం వచ్చేస్తుంది. వీళ్ళు చెప్పేది ఎట్లా ఉంటుందంటే అగ్రకులములందరికీ అహంకారం ఉంటుంది, వాళ్ళకి ఎంత తిన్నా తరగని సంపద ఉంటుంది, సమాజాన్ని ఎంత దోచుకొని తింటారు వీళ్ళు. అంటే కింద స్థాయి వేరే కులాలలో వేరే క్యాస్ట్లలో ఎవరి దగ్గర డబ్బులు ఉండవా, ఎవడు చదువుకోలేదా, ఎవడు బిజినెస్ చేసి కోట్లు గడించట్లేదా? అక్కడ వాళ్ళందరూ పూర్ పీపుల్ తినడానికి తిండిలోనే లేని వాళ్ళు. ఎవడన్నా మేనిఫెస్టో పెట్టండి, ఏదైనా చేయండి, అగ్రవర్ణాలు వర్సెస్ రిమైనింగ్ క్యాస్ట్. ఏదైనా పథకాలు ఇస్తే మొత్తం బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి ఇవ్వాలి, ఇక బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి ఇవ్వాలి అంటే అగ్రకులాల్లో అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అగ్రకులాల్లో దరిద్రులు లేరు. అసలు అగ్రకులాల్లో ఒక ఎకరా భూమి లేని వాళ్ళు లేడా, డైలీ లేబర్గా వెళ్ళేటోళ్ళు లేడా, కనీస వసతులు లేని జీవన ప్రమాణాలతో బతికి వెళ్ళదీస్తున్న వాళ్ళు ఎవరు లేరా అగ్రకులాల్లో? జస్ట్ అగ్రకులం అయిపోతేనే వాడికి అన్నీ ఉన్నట్టు భావించాలా? అంటే ఇంకా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే వాడు మొత్తం ఏమీ లేని దరిద్రుడు అని వీళ్ళ ఒపీనియన్. వాళ్ళలో డబ్బులు ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు ఇంకెవరు లేరని వీళ్ళ అభిప్రాయం అన్నమాట. ఏదైనా మాట్లాడితే లాజికల్గా సెన్స్ ఉండి మాట్లాడాలి. ఈయనేదో ఈ కులగణన అని తెచ్చాడు తెలంగాణలో, దాని పర్పస్ ఏందో ఎవరికి తెలియదు. ఈయన చెప్పేది ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% బీసీస్కి ఇస్తాము, దట్ ఈజ్ అవర్ పార్టీస్ కమిట్మెంట్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఈ కులగణన తీసుకున్నాము. ఈ కులగణన ద్వారా ఏ ఏ సామాజిక వర్గాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ కరెంట్ స్టేట్ ఎలా ఉంది, సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎలాంటి చేయూతను ఇవ్వాలి, ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఇంకా పథకాలు అందించడంలో కానీ, లేదా కరెంట్ ఉన్న పథకాలు వాళ్ళకి ఎంతవరకు అందుతున్నాయి, ఇలాంటివన్నీ మేము డేటాబేస్ కింద తయారు చేయడానికి ఈ కులగణనను ముందుకు తీసుకొచ్చాము అని చెప్తున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒకసారి చేసింది, మళ్ళీ వీళ్ళు వచ్చి చేస్తున్నారు. వీళ్ళు బయటికి చెప్పేది ఇది, కానీ హిడెన్ అజెండా ఏంటనేది మనకు తెలియదు. ఓన్లీ ఈ పర్పస్ కోసం అయితే అసలు ఈ అజెండా అవసరం. అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% బీసీలకు ఇవ్వాలి, అది మా స్ట్రాటజీ, దానికోసం చేస్తున్నాము. ఈ కులగణన పూర్తి అయిన తర్వాతనే మేము నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్తున్నారు. దానికోసం ఇంత అంగం అవసరం ఏముంది? ఓన్లీ ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్గా మీ పార్టీ కోసం అయితే ఇలా ఎన్నిసార్లు చేస్తారు? మళ్ళీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది చెప్పేది, ఈ నంబర్ ఆఫ్ హౌసెస్ ఆర్ హౌస్ హోల్డ్స్ అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన దానికంటే ఈసారి తగ్గాయని చెప్తున్నారు. దానికి వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే చాలామంది ఈ కులగణనలో వివరాలు ఇవ్వలేదు, అందువల్లే తగ్గిపోయింది, కాబట్టి మేము దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఒక 4 to 5% అసలు కులగణనలో పాల్గొనలేదు, వాళ్ళ కోసం మళ్ళీ ఈ పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము, వాళ్ళందరూ కూడా నమోదు చేయించుకోవాలని చెప్తున్నారు. ఐ డోంట్ నో వాట్ ఆర్ ది పొలిటికల్ రీజన్స్ బిహైండ్ దట్. నేను అందులోకి పెద్ద వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా కూడా ఈ కులాల సెగ్మెంటేషన్, ఈ కులాలను డివైడ్ చేసి వాళ్ళకు ఏ విధంగా ఓట్ బ్యాంక్ కింద తయారు చేసుకోవాలి, ఈ పంతాలోనే ఉన్నారు తప్ప నిజంగా వీళ్ళు ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయాలంటే స్వాతంత్రం వచ్చిన 70-80 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి వేషాలు అవసరం లేదు. ఇలా ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండింటే స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఇప్పటికి కూడా ఇంకా అప్పుడు బ్యాక్వర్డ్ ఉన్నాడు, ఇప్పటికి కూడా బ్యాక్వర్డ్ ఉన్నాడనే వీళ్ళు భ్రమలో ఉండి ఇంకా అలాంటి టాపిక్సే మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం దాన్ని ఓట్ బ్యాంక్ కింద మార్చుకొని ముందుకెళ్ళడానికి తప్ప ఇంకా ఏ విధంగా కూడా వీళ్ళు దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేయట్లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెప్పండి, 70 years పడుతుంది అసలు ఒక కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయడానికి. అప్పట్లో ఎన్ని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో అవి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళలో ఏ ఒక్కరు కూడా బాగుపడలేదా?
అంటే వీళ్ళంతా టోటల్ ఫెయిల్యూర్ కింద లెక్క, సిస్టమే ఫెయిల్ అయినట్టు లెక్క. దీని బదులు ఆ క్రీమీ లేయర్ పథకం చేస్తామని మాత్రం ఒప్పుకోరు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళ ఆదాయం ఎంత ఉంది ఇయర్లీ, దాన్ని బేస్ చేసుకొని మనము చేయూతనిద్దాము అనే దానికి మాత్రం వీళ్ళెవరు ఒప్పుకోరు. అలా వస్తే మళ్ళీ వీళ్ళకి ఒక పర్టికులర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, క్యాస్ట్ బేస్డ్ కానీ మళ్ళా మతపరమైనది కానీ ఉంటుంది. అంటే వీళ్ళు రెండు వైపులా కూడా ట్రై చేస్తున్నారు. మతపరంగా కూడా రిజర్వేషన్లు పెంచుతున్నారు. అప్పుడు మైనారిటీ ఉన్నాడు, 80 ఏళ్ళ తర్వాత కూడా మైనారిటీనే అవుతాడు, ఫర్ ఎవరు కూడా మైనారిటీనే అవుతాడు. ఆ మైనారిటీ మాకే ఫాలోయింగ్ ఉంటుంది, లేకపోతే మాకే విధేయులుగా ఉంటారని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు. ఆ క్రీమీ లేయర్ తెస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ ఆర్ రిలీజియన్, అర్హులైన వాళ్ళందరికీ కూడా ఏదైనా చేయూతనివ్వచ్చు. దానికి మాత్రం ముందుకు రారు. అసలు ఈ రాజకీయాలని కులాల కుంపటిలో మగ్గడానికి కారణం నన్ను అడిగితే, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండేషనే మన కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగమే దాన్ని లీగల్గా వీళ్ళకి చేతికిచ్చింది. అసలు రాజ్యాంగంలో నిజంగా అప్పట్లోనే ఈ కులాల పైన అసమానతలు ఉన్నాయి, ఒక అప్పర్ క్యాస్ట్ ఒకరు, లోయర్ క్యాస్ట్ ఒకరు, అప్పర్ క్యాస్టులు లోయర్ క్యాస్టులను సరిగా ట్రీట్ చేయలేదు, ఈ అసమానతలు ఉన్నాయని నిజంగా రియల్గా భావించి ఉంటే అప్పట్లోనే ఈ ఫ్రమ్ నవ్ ఆన్ ఆల్ క్యాస్ట్ ఆర్ అబాలిష్డ్, నో మోర్ క్యాస్ట్ అని చెప్పేసి వదిలేస్తే ఈ కంపంతా పోయేది. అప్పుడు నిజంగా బ్యాక్వర్డ్ ఎవడన్నా ఉండింటే కింద వాళ్ళకి క్రీమీ లేయర్ పద్ధతిలో సదుపాయాలు చేయూతనిచ్చుంటే బాగుపడి ఉండేటోళ్ళు. ఇంకెవడు కూడా లీగల్గా క్యాస్ట్ అని రాసుకునేటోడు కాదు. అసలు నిజంగా చెప్పాలంటే నువ్వు బయట ఎక్కడికన్నా వెళ్ళు, ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో గవర్నమెంట్ రిలేటెడ్ ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు మాత్రమే క్యాస్ట్ అనేది ఉంటుంది. ఇంకా మిగతా ఎక్కడ ఉండదు. నువ్వు గుడికి వెళ్ళినా, ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా నీ క్యాస్ట్ ఎవడు అడగడు. అక్కడ ఏమన్నా నువ్వు అప్లై చేసినా ఏం చేసినా కూడా క్యాస్ట్ అనేది నువ్వు ఫిల్ చేయవు. ఒక్క గవర్నమెంట్ సంబంధించిన ఫామ్స్ కానీ, జాబ్స్ అప్లై చేసినప్పుడు కానీ, పథకాలకు కానీ, దేనికైనా కూడా క్యాస్ట్ అనేది చేయాలంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ను లీగల్గా చేసి దీన్ని ఫర్ ఎవర్ ఉండేటట్టు చేసింది రాజ్యాంగమే. ఒకవేళ రాజ్యాంగంలో రాజ్యాంగకర్తలు అప్పుడైనా ఆలోచన చేసి, అరే ఈ క్యాస్ట్ ఉంటే ఎప్పటికైనా కూడా ఈ అసమానతలు ఉంటాయి, నాది గొప్ప నీది తక్కువ అనే మాటలు ఉంటాయి, రద్దు చేస్తే పోయేది కదా అని వాళ్ళు భావించుండే ఇప్పుడు పెంట ఉండేది కాదు, ఈ రాజకీయ నాయకులతో మనకి తలకాయ నొప్పి ఉండేది కాదు. పొద్దున్న లేస్తే పాడిందే పాట రవ్వ పాచిపల్లి దాచుదా అని చెప్పి ఎవడొచ్చినా కూడా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేయడము, సీట్ల పంపకాల దగ్గర నుంచి, పదవుల పంపకాల నుంచి, నామినేటెడ్ పోస్ట్ నుంచి, ఎనీథింగ్ వాట్ ఎవర్ దే డూ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ ఆన్ క్యాస్ట్ బేసిస్. ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఈయన మోడీ క్యాస్ట్ ఏదైతే నువ్వేదో నీ రాష్ట్రంలో నువ్వు చేసుకుంటున్నావు, దాని గురించి పట్టించుకోకుండా రేవంత్ రెడ్డికి మోడీతో ఏం పని వచ్చింది? ఓకే, మోడీ విషయం పక్కన పెడదాం, అది లీగలీ కన్వర్టెడ్ అని ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు జనాలకున్న, చాలామంది జనాలకున్న క్వశ్చన్, అసలు హూ ఇస్ రాజీవ్ గాంధీ, వాట్ ఈస్ దిస్ క్యాస్ట్, వాట్ ఈస్ దిస్ రిలీజియన్ అనేది చాలామందిలో ఉంది. అసలు ఇది సమాధానం లేని బేతాల ప్రశ్న. దానికి సమాధానం చెప్పాలి ఆయన. అసలు రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ పూర్వీకులు ఎవరైనా దానిపైన ఇప్పటికి కూడా చాలా కాన్ఫ్లిక్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఆయన ఒకసారి క్లారిటీ ఇస్తే బెటర్. మోడీ గురించి ఎలాగో అంతా తెలుసు మనకి, అదేం పెద్ద హిడన్గా ఏం లేదు. కానీ నెహ్రూ గురించి ఎందుకు అంత అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. అసలు నెహ్రూనే కోట్ చేశాడని చెప్తారు. ఇంగ్లీష్ బై ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ బై వ్యూస్, ఇంకేముంటుంది అదే చెప్తాడు ఇంకా, ముస్లిం బై కల్చర్, హిందూ ఓన్లీ బై యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ అని ఆయన చెప్పాడని చెప్పి ఒక కొటేషన్ తిరుగుతుంటుంది. అంటే కొంతమంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విధేయులో, లేకపోతే కూడా ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి వాళ్ళు ఖండిస్తుంటారు, ఆయన ఎప్పుడు చెప్పలేదని చెప్పి. బట్ ఇదైతే బాగా పాపులర్ అయింది. ఇది నెహ్రూనే చెప్పుకున్నాడు, ఐ మీన్ హిందూ బై యాక్సిడెంట్, మొత్తం నా ఆలోచన విధానము, నా కల్చర్ ఇదంతా కూడా డిఫరెంట్ అని ఆయన చెప్పుకున్నాడని చెప్పి చాలా పాపులర్ థింగ్ ఒకటి జనాల్లో ఉంది. అదే ఒక విధంగా చూస్తే కరెక్టే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ దేశంలోని హిందువుల పట్ల ఏ రోజు కూడా సానుకూల భావంతో లేదు. ఎప్పుడు ఎవరికో దోచిపెట్టడానికి,
ఎవడో మన దేశం పైన దండెత్తి వచ్చిన ఇక్కడ సెటిలర్స్ అయిన వాళ్ళకు చేయూతనివ్వడానికి ఈ ఈయన ఫండాస్ అన్నీ అలాగే ఉంటాయి. పాకిస్తాన్కి ప్రయోజనం చేకూర్చడానికి, వాళ్ళ కూతురు వచ్చి బంగ్లాదేశ్కి చేయూతనివ్వడానికి, ఆ పాకిస్తాన్ని తొక్కిపెట్టకుండా, లేదా ఆ చైనా వాడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూడా నాన్సుడి విధానంలో చేసి ఇండియాకి దెబ్బేసేసి దాన్ని ఐక్యరాజ్య సమితిలో ఈ కాశ్మీర్ విషయాన్ని పెట్టేసి ఇప్పటిదాకా దానికి సొల్యూషన్ లేకుండా చేయడము, చాలా అనాలోచితమైన నిర్ణయాలు చేసి ఈ దేశంలో ఉన్న హిందూస్ అందరినీ తీవ్రంగా దెబ్బకొట్టింది ఎవడంటే గాంధీ నెహ్రూ ఫ్యామిలీ. ఆ ఇందిరాగాంధీ చేసిన మరొక పెద్ద ద్రోహం ఇండియాకి ఏంటి అంటే ఆ సెక్యులర్ అనే పదాన్ని తెచ్చి రాజ్యాంగంలో చేర్చినాము. ఇండియా నుంచి విడిపోయిన కంట్రీస్ ఏమో వాళ్ళ మతం బేస్డ్ మీద ఏర్పడినాయి. మరి మతం బేస్ మీద ఏర్పడినప్పుడు ఇండియా కూడా హిందూ దేశంగా ఉండాలి కదా. ఓ దిక్కుమాలిన సెక్యులర్ అనే పదాన్ని తెచ్చిపెట్టి మొత్తం భ్రష్టు పట్టించింది ఎవరంటే గాంధీ నెహ్రూ ఫ్యామిలీనే. దీనికి కూడా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి సభాముఖంగా. దాని గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే బెటర్. అది మాట్లాడు, ఆయనకు అవసరం లేదు ఇప్పుడు. నేను ఎంతసేపు ఉన్నా ఏదో మోడీ తిడితే నాకు కొంచెం పాపులారిటీ పెరుగుతుంది ఏదో అని భ్రమలో ఉంటాడు. ఆ? వీళ్ళందరినీ ఎందుకు భరించాలి అసలు? వీళ్ళు రాజకీయ నాయకులు కన్స్ట్రక్టివ్గా ఏం చేయకుండా ఎప్పుడు చూడు ఏదో ఒక గొడవని స్టార్ట్ చేయడము, ఆ గొడవ నుంచి లబ్ధి పొందాలి, లేకపోతే ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్న జనాన్ని రెండు వర్గాలుగా విడగొట్టడము, ఇదే వీళ్ళు చేసే పని. వీళ్ళు చేసే దరిద్రమైన పనులన్నీ ఇలాగే ఉండేవి. అయితే ఇప్పుడు ఒక అన్నెసరీ టాపిక్ తెచ్చాడు, దాంతోపాటు ఇంక జనాలు చాలా క్వశ్చన్లు లేవనెత్తుతారు. రేవంత్ రెడ్డి వాటికి కూడా క్లారిటీ ఇస్తే బెటర్ సభాముఖంగా. ఆఫ్ ద రికార్డ్ ఏం అక్కర్లేదు, డైరెక్ట్గానే మాట్లాడచ్చు. ఆయన మా నాయకుడికి ఇచ్చిన కమిట్మెంట్ కోసం నేను ఎక్కువగానే నేను చేపట్టాను అన్నారు. ఏం లేదు, నీ ఇండిపెండెంట్ నీ ఇంట్లో వ్యవహారమా ఏంది? మొత్తం కోట్లు ఖర్చు పెట్టి వ్యవహారం చేయించడానికి ఇది జనాల డబ్బు. నువ్వు జనాలకు పనికొచ్చి ఏమన్నా చేయించాలి. మీ పార్టీ కమిట్మెంట్, మీ నాయకుడి కమిట్మెంట్ అయితే మీ పార్టీ ఫండ్తో చేసుకోవాలి. ప్రజల డబ్బుతో ఏం ఇదంతా ఆలోచించాలి. ఎస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.